ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హలో రామ్ సార్. హాయ్ నారాజు. ప్రతి మనిషికి సక్సెస్ అవ్వాలి అనుకునేటువంటి ఒక డ్రీమ్ ఉంటుందండి. ఒక లేయర్ దగ్గర వాళ్ళు విజువలైజ్ చేస్తారు, అంటే ఇలా ఉంటే బాగుంటుంది అని. కానీ దాన్ని ఎందుకో ఆ అవకాశాన్ని ఎక్కువగా అందుకోలేరు. మన కళ ఏదైతే ఉంటుందో దాన్ని నిజం చేసుకోవాలి అని అంటే మన దగ్గర ఎలాంటి స్కిల్ ఉండాలి, త్రూ విజువలైజేషన్ దాన్ని ఎలా మనం యాక్షన్ ప్లాన్లోకి తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలంటారు? నారాజు, ఏదైనా సాధించాలనుకుంటే జీవితంలో ముందు కళ కనాలి. కళ లేనిదే కళని సాకారం చేసుకోవాలన్న ఆలోచన రాదు. అసలు దేన్ని నిజం చేసుకోవాలి? కళను. మరి కళ ఎక్కడుంది? అసలు కళ కంటేగా. నేను కళ కనడానికి ప్రయత్నించాను కానివ్వండి, అది కళలోకి మాత్రం రావట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే మీ కోరిక అంత బలంగా లేదు అని, మీ లక్ష్యంలో ఇంటెన్సిటీ లేదు అని అర్థం. నారాజు, జనరల్గా మనం మామూలు కళ గురించి మాట్లాడదాం. ప్రతిరోజు అందరికీ పడుకున్నప్పుడు కళలు వస్తుంటాయి. పొద్దున్నే కొంతమంది మర్చిపోతుంటారు, కొంతమంది గుర్తుంటాయి, కొన్ని గుర్తుంటాయి. కళలు సహజంగా రెండు ప్రధాన కారణాలతో వస్తాయి. ఒకటి, విపరీతమైన భయం వల్ల కానీ విపరీతమైన కోరిక వల్ల కానీ కళలు వస్తాయి. మనం ఎక్కడ ఎప్పుడు భయపడ్డామో గుర్తుండకపోవచ్చు, కానీ భయపడినట్టు, పైన ఎత్తు ప్రదేశాల నుంచి కింద పడినట్టు, ఏదైనా జంతువు వెంటబడినట్టు, పాము కాటు గురైనట్టు, చీకట్లో ఉన్నట్టు, ఇట్లాంటి భయపడే కళలన్నీ ఎందుకు వస్తాయంటే తీవ్రమైన భయం లోపల ఉంటుంది కాబట్టి. ఇంకోవైపు తీవ్రమైన కోరిక ఏదైనా ఉంటే, లక్ష్యం ఏదైనా ఉంటే, గోల్ ఏదైనా ఉంటే అది కూడా కళలా వస్తుంది. అయితే కళ కనడం అంత ఈజీ కాదు నారాజ్. అంటే కూర్చొని నా లక్ష్యాన్ని నేను కలగంటున్నా అంటే నీ కళ రాదు. నువ్వు ఎంత ఆలోచించినా పడుకునే ముందు పొద్దున్నే కళ రాదు. కానీ కళ కంటే మాత్రం కళ సాకారమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ కళని ఎలా కనాలి? విజువలైజేషన్ ద్వారా. ఎందుకు విజువలైజేషన్ ద్వారానే? ఎందుకంటే వెన్ యూ విజువలైజ్ దెన్ యూ మెటీరియలైజ్. కళల్ని సాకారం చేసుకోవాలనుకుంటే, సాక్షాత్కరింపజేసుకోవాలంటే, నిజం చేసుకోవాలని అనుకుంటే ముందు కళ కనాలి. కళ కనడం ఎలా సాధ్యం అంటే విజువలైజేషన్ ద్వారా సాధ్యం. ఎలా? నిజానికి సాధారణంగా మనకు కళ ఎప్పుడు వస్తుందంటే నారాజు, బయట ప్రపంచంలో చూసే సంఘటనలు, అనుభవాల ద్వారా మనం కలగంటాం. ఉదాహరణకి, ఒక సెన్సిటివ్ మనసు ఉన్న వ్యక్తి రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నాడు. తన కళ్ళ ఎదురుగానే ఒక బస్ యాక్సిడెంట్ చూశాడు. చాలా తీవ్రంగా భయపడిపోయాడు. అమ్మో, నా కళ్ళ ఎదురుగే నేను చూశాను. ఆ రోజు రాత్రి నిద్ర పట్టదు. రాత్రి కళ వస్తుంది. కళలో యాక్సిడెంట్ వస్తుంది. ఆ యాక్సిడెంట్లో తనున్నట్టో, తను ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఆ యాక్సిడెంట్కి గురైనట్లో కళ రావచ్చు. అంటే మనం బయట వాస్తవ పరిస్థితులు చూసినప్పుడు మనం గురయ్యే ఎమోషన్స్ ద్వారా మనం కళగా మార్చుకుంటాం. మరి మన విజయాన్ని ఎలా చూస్తాం? మరి విజయం కూడా ఏదైనా ఇట్లా దృశ్యం చూసినప్పుడే అది కళలా వస్తుంది, ఇది సాధించినట్టు. అందుకనే మనకున్న ఒక అద్భుతమైన టూల్ విజువలైజేషన్. ఎలా అంటే పంచేంద్రియాల నుంచి క్రియేటివ్ విజువలైజేషన్ ద్వారా మనమే క్రియేట్ చేసుకుంటాం ఒక డ్రీమ్ని. డ్రీమ్ అనేది ఎలా ఏర్పడుతుందో ఆ ఏర్పాటుకు కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ని మనం విజువలైజేషన్ ద్వారా తయారు చేసుకుంటాం. విజయం యొక్క దృశ్యం ఎలా ఉంటుంది, విజయాన్ని వింటే ఎలా ఉంటుంది, అభినందనలు ఎలా వినిపిస్తాయి మనకి, కళ్ళతో మనం ఆ సెలబ్రేషన్ని ఎలా చూస్తాం, మంచి వాసనలు మీరు సెలబ్రేట్ చేసుకుంటుంటే సువాసనలతో కూడిన మీ పరిస్థితులు ఎలా ఉంటాయి, శబ్దాలు వినడం, సువాసన చూడడం, అద్భుతమైన రుచి చూడడం, సంఘటనలు చూడడం, మీ స్పర్శ ద్వారా తెలుసుకోవడం, ఇవన్నీ వాస్తవ సంఘటనల్లో మన బ్రెయిన్లో రిజిస్టర్ అవుతాయి. కానీ క్రియేటివ్ విజువలైజేషన్లో వీ విజువలైజ్ ఫ్యూచర్. భవిష్యత్తులో నేనేం పొందాలని అనుకుంటున్నానో దాన్ని నేను విజువలైజ్ చేస్తాను. గవర్నమెంట్ జాబ్ నాకు రావాలనంటే నేను గవర్నమెంట్ జాబ్ వస్తే ఆ ఎమోషన్ వస్తుంది. మరి వచ్చేదాకా నేను ఎదురు చూడాలిగా. అందుకే రాకముందే వస్తే నేను ఎలా భావిస్తానో ఆ భావనలన్నింటినీ నేను క్రియేట్ చేసుకుంటాను విజువలైజేషన్ ద్వారా. అయితే చాలామంది విజువలైజేషన్ అంటే విజువల్ అనే అనుకుంటారు. ఐ వాంటెడ్ టు సే విజువలైజేషన్ ఇస్ నాట్ జస్ట్ సీయింగ్. కంటితో ఊరికి చూడటం కాదు, ఇట్ ఈజ్ అబౌట్ ఫీలింగ్. విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్లో
చాలామంది అటెండ్ అయిన వాళ్ళందరికీ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుంది, ఆ భావన ఎలా ఉంటుంది, సక్సెస్ని చూడకముందే సక్సెస్లోకి ఎంటర్ అయ్యి సక్సెస్తో షేక్ హ్యాండ్ ఇస్తే ఆ భావన ఎలా ఉంటుందో ఆ భావనని భావించడమే విజువలైజేషన్. ఇట్స్ నాట్ ఓన్లీ సీయింగ్ బట్ ఇట్ ఈస్ అ ఫీలింగ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ భావనతో నౌ వీఆర్ సేయింగ్ యువర్ ఇంటలెక్ట్ మే బీ కన్ఫ్యూజ్డ్. అంటే మీ ఆలోచన, మీ క్యాల్కులేషన్, మీ ప్రయత్నం, మీ ఊహ, మీ అంచనా ఇవన్నీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. వాస్తవం కాకపోవచ్చు, వాస్తవంలా మీకు చూపించవచ్చు. కానీ యువర్ ఎమోషన్ విల్ నెవర్ లై టు యూ. మీ భావోద్వేగం మీతో అబద్ధాలు ఆడదు. వాస్తవంగా మీరు ఫీల్ అయితేనే ఆ భావోద్వేగం కలుగుతుంది. విజువలైజేషన్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఆ భావోద్వేగం ఏదైతే అవసరమో దాన్ని సృష్టించగలిగిన అవకాశం ఒక్క విజువలైజేషన్లో మాత్రమే ఉంది. ఆలోచనలు ఇంటలెక్ట్, భావనలు హార్ట్తో ఫీల్ అయినవి దాన్ని వాస్తవ రూపం దాల్చడానికి అవకాశం చాలా ఉంది. సో ఎమోషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ ఎమోషన్ సృష్టించాలంటే పంచేంద్రియాల ద్వారా విజువలైజేషన్ అనే ఒక టూల్ని ఉపయోగించి మనం ఆమె ఎమోషన్ సృష్టించవచ్చు. కాబట్టి ఇంటలెక్ట్కి మనం బలి కావాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ ఎమోషన్ను సృష్టిస్తామో మన చుట్టూ ఉన్న వాతావరణం, ప్రపంచం, అవకాశాలు, పాసిబిలిటీస్ అన్నీ ఇలా కనిపిస్తాయి. ప్రశాంతంగా విజువలైజ్ చేసినప్పుడు మనకి మన మీద కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు యూ లుక్ వెరీ వెరీ పీస్ఫుల్. అండ్ అరౌండ్ యూ మీ చుట్టూ రంగురంగులు కనిపించినట్లే అన్ని అవకాశాలు మీ చుట్టే ఉండడం కనిపిస్తాయి, గమనిస్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ విజువలైజేషన్. దీన్ని ఎక్స్పీరియన్షియల్గా తెలుసుకోవాలంటే, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే విజువలైజేషన్ వీ హ్యావ్ అన్ అడ్వాన్స్ సెషన్ సెప్టెంబర్ 23న. ఇంకా లోతుగా వెళ్ళి ఇలాంటి పరిస్థితిని అనుభవపూర్వకంగా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. గెస్ట్లతోటి వర్క్ చేస్తూ ఉంటాను, కానీ ఒకటైతే ప్రొఫెషనలే రామ్ సార్. మీరు ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే ఒక చిన్నపాటి బుక్ చదువుతున్నంత ఫీల్ కలుగుతుంది నాకు. డెప్త్ అర్థం కానటువంటి వాళ్ళకి, వీడియో చూసేటువంటి వాళ్ళకి ఏముందిలే అనుకుని అయ్యుండొచ్చు, కానీ చూసే ఆడియన్స్కి కొంతమందికి మామూలుగా చెప్తూ ఉన్నాను. ఎందుకంటే కొంతమంది ఇంట్రెస్ట్తో చూస్తారు, కొంతమంది ఏదైనా నేర్చుకుందామని చూస్తారు, కొంతమంది ఏదైనా ఎక్స్పీరియన్స్ చేద్దామని చూసేటువంటి వాళ్ళు ఉంటారు. బట్ మీరు చెప్పినటువంటి ప్రతి మాటకి విలువ 100% ఉంది. ఇలా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే మీరు సెలబ్రిటీ కోచ్ అయ్యారు అని చెప్పడంలో ఇటువంటి వీడియోసే ది బెస్ట్ ఎగ్జాంపుల్. కొన్నిసార్లు మన ఇంటెలెక్చువాలిటీ 100% మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది, కానీ మన ఫీలింగ్ ఎప్పుడు అబద్ధం చెప్పదు, మన మనసు ఎప్పుడు అబద్ధం చెప్పదు. మన హార్ట్లో 0.1% అయినా సరే ఒక చిన్న తేడా జరిగిందనంటే, బాడీలో దానికి సంబంధించిన ఫీలింగ్ వచ్చేసిందనంటే ఆటోమేటిక్గా థాట్తో పాటు మనిషి కూడా మారిపోతాడు. ఒక చిన్న థాట్ అది ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు ఆ భావోద్వేగానికి పవర్ ఉంది. ఆ గ్రేట్ ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ విజువలైజేషన్. అది కూడా అందులో టేస్ట్ చూసేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మీలాంటి గురువులు దొరకడం నిజంగా నాలాంటి పిల్లోడు అదృష్టం అనుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం ఒక్కొక్క మంచి నేర్చుకోవడం కోసం 100 పుస్తకాలు చదివే బదులు రామ్ గారి వీడియోస్ పాత అయినా సరే కొత్త అయినా సరే ఒక్కొక్కటి చూస్తే మాత్రం చాలా అద్భుతమైనటువంటి పాఠాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటాయి. వీఆర్ ఆల్ సీకర్స్ నాగరాజు. అందరం జ్ఞానం కోసం ఎప్పుడూ వెతుకుతూ ఉన్న వాళ్ళమే. వాళ్ళలో నేను ఒకండి. అయ్యో, ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది నాకే అంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుందా అని. నేను మన ఆడియన్స్ ఇచ్చిన అనుభవాలే కూడా వాళ్ళు ఇచ్చిన అనుభవాలే. నేను మీలాంటి వాళ్ళు ఉండటం వల్ల పక్కన న్యూరో సైకాలజీని చదవటం స్టార్ట్ చేశాను జనరల్గా. ఎందుకంటే మ్యాచ్ అవ్వాలి కదా నాలెడ్జ్ అనేది అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంత ఎగ్జాక్ట్గా మనం చదివిందే అక్కడ అంత పర్ఫెక్ట్ ఎట్ట చెప్పగలుగుతున్నారు అన్నట్లు అనిపిస్తుంది నాకు. రియలీ అమేజింగ్ అని, నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. విజువలైజేషన్ ఒక ఎక్స్పీరియన్స్ చేసుకొని మీ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు విజువలైజేషన్ అడ్వాన్స్ నడుస్తుంది. అది కూడా సెప్టెంబర్ 23 నుంచి ఉంటుంది. ఆసక్తి కలిగి ఉన్నారు ఎవరైనా సరే, స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది రామ్ గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, కొన్ని క్లాసెస్ కొంతమంది చెప్తుంటేనే దాని వాల్యూ తెలుస్తూ ఉంటుంది. రామ్ గారు చెప్పేటువంటి ప్రతి వీడియోని 1-2 సార్లు మీరు వినండి. ఏదో ఒక లెర్నింగ్ అయితే, అంటే ఒక్కొక్క మ్యాజిక్, దాంతోపాటు ఒక అడిక్షన్ డెఫినెట్గా వస్తుంది. సో అంత ఇది ఉంటుంది వాయిస్లో కూడా.
అడిక్షన్ వర్ లెర్నింగ్. ఎస్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ. విజువలైజేషన్ ప్రాక్టీస్లోనే చాలామంది అడ్వాన్స్ అడుగుతూ ఉన్నారు. సో అడ్వాన్స్ క్లాస్ ఎప్పుడంటే అవకాశం ఉంటుంది? నారాజ్ September 23rd అడ్వాన్స్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. September 23rd. September 23rd అడ్వాన్స్ సెషన్ అటెండ్ అయ్యే వాళ్ళకి మనం 5 సెన్సెస్ గురించి చాలా అద్భుతంగా చాలా ఎపిసోడ్స్ చేసాం. మనం బేసిక్ సెషన్లో కూడా మాట్లాడాం. అయితే ఆ సెన్స్ యొక్క పవర్ని ఎట్లా పెంచాలి, సో లైఫ్ని నిజంగా జీవించాలంటే ఈ 5 సెన్సెస్ నుంచే మనం ఎంజాయ్ చేస్తాం. సో ఎవ్రీ సెన్స్లో ఎప్పుడైతే పవర్ పెరిగిందో యువర్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అంటే ప్రతి చిన్న చేంజ్ని అబ్జర్వ్ చేసి అండర్స్టాండ్ చేసుకుని అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది అడ్వాన్స్ సెషన్లో. అట్లాగే అడ్వాన్స్ సెషన్లో గోల్ సెట్ చేసినప్పుడు ఇంటెన్స్గా ఎమోషన్స్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఈ ఎమోషన్స్ యొక్క ఇంటెన్సిని 30% ఎలా పెంచాలి అనేది ఈ అడ్వాన్స్ సెషన్లో తెలుసుకుంటారు. బేసిక్ అటెండ్ అయిన వాళ్ళకు అడ్వాన్స్ సెషన్ ఖచ్చితంగా వాళ్ళ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. లేదా విజువలైజేషన్ గురించి బేసిక్గా అందరూ అర్థం చేసుకున్న వాళ్ళు అడ్వాన్స్ సెషన్ నిజంగా వాళ్ళని వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసేలా కాకుండా వాళ్ళ జీవితంలో ఫలితాలని కూడా చాలా అద్భుతంగా మార్చేది, ఆ ఎక్స్పీరియన్స్ని కూడా ఇచ్చే అవకాశం అడ్వాన్స్ సెషన్ అటెండ్ అయ్యే వాళ్ళకు ఉంటుంది. సో September 23rd అడ్వాన్స్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. 5 days సెషన్. ఇందులో కూడా అడ్వాన్స్డ్ యోగ నిద్ర సెషన్ ఉంటుంది. అండ్ ఇందులో ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది కూడా ఒకటే, సంవత్సరం మొత్తం చేయాల్సినటువంటి పని ఒక 3 నెలల్లో ఎలా ప్లాన్డ్గా చేయొచ్చు అనేటువంటి దానికి ఈ అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాసెస్ అనేవి చాలా 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 బాగా ఉపయోగపడతాయి. సో కమింగ్ డేస్లో ఎలాగో న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి వాటినన్నిటినీ కూడా అంటే వచ్చేటువంటి వాటిని ముందే ఊహించి ఎలా మనం సక్సెస్ సాధించవచ్చు అని చెప్పడానికి దిస్ ఇస్ ద వెరీ స్పెషల్ క్లాస్, అడ్వాన్స్ క్లాస్. అది కూడా అడ్వాన్స్ ప్రాక్టీస్ అనేది చాలా 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 స్పెషల్ క్లాస్. ఓన్లీ ప్రాక్టీస్. అది కూడా 23rd నుంచి September 23rd నుంచి జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ.